తెలంగాణ రాష్ట్ర ముండూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రేపు 19 తారీఖు ఆదివారం రోజున దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముండూరు కాపు నిత్యాన్నదాన సత్రము పక్క సంఘ భవనము రేపు ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉప కార్యాలయము ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున 33 జిల్లా అధ్యక్షులను, కమిటీ సభ్యులను మరియు రాష్ట్ర కమిటీ మెంబర్లందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున కుల బాంధవులందరూ ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ ఉదయం 10 గంటల వరకు కూడా చేరుకొని కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకొని మన రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని అందరం కూడా భోజన వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా హైదరాబాద్లో మనకు బర్కత్పురాలో 3000 స్క్వేర్ ఫీట్ పెద్ద హాలు, కార్యాలయం, మనకు సొంత భవనం ఉంది. ఎంకజాక్ పేరు మీద ఉన్న కాపు భవనము. మరి దానిలో కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ వేములవాడలో ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, సమ్మక్క సారలమ్మ జిల్లా నుంచి కూడా సుమారు ఈ కార్యాలయంకు దగ్గరగా 15 జిల్లాలు, ఉమ్మడి 5 జిల్లాలు, ఏది నిజామాబాద్, కామారెడ్డి, మన ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, మరి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ నుంచి కూడా సగం జిల్లాలు కూడా ఇక్కడ దగ్గర అవుతాయి. కాబట్టి గత 6 నెలల నుంచి కూడా అందరూ నాకు అడగడం జరిగింది. మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరం కూడా ఎక్కువ బలోపేతం కావాలంటే, హైదరాబాద్ రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. 6 నెలల్లో ఒక్కసారి కూడా రాలేకపోతున్నాం. ఇక్కడ దగ్గరలో ఉన్నట్టయితే ఒక 2 గంటల లోపల ఇక్కడ గమ్యం మనకు ఆఫీస్కి చేరవచ్చు. మనం ఇక్కడ మీటింగ్స్ ఎక్కువ చేసుకొని రేపు స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని ఎక్కువ గెలిపించుకోవడానికి వీలవుతుంది. కావున మా వేములవాడ మన ముండూరు కాపు సంఘం తరపున వాళ్ళు మనకు ఈ సంఘ భవనంను ఇవ్వడం జరిగింది. మరి దానిలోనే రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మన పక్కకే మనకు సత్ర భవనం ఉంది కాబట్టి అన్ని వసతులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుండి ఈ ఉమ్మడి 5 జిల్లాలు, దీనిలో 15 జిల్లాలు, 50 నియోజకవర్గాల్లో ఈ కమిటీలన్నీ కులాన్ని ఐక్యత చేయడం కోసం ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న మరి జిల్లా అధ్యక్షులైన